నిన్న మొన్న నవంబర్ 14వ తారీఖు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సిఐ సమ్మిట్ పెట్టుబడుల సదస్సు నిర్వహించడం మనందరికీ కూడా తెలిసిందే. ఈ సమ్మిట్కి సంబంధించి గత 3 నెలలుగా ఈ సమ్మిట్లో వచ్చే పెట్టుబడుల గురించి, చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి గురించి, ఆయన తనయుడు లోకేష్ని రాజకీయంగా పైకి లేపడం కోసం దేశ విదేశాల పర్యటన, మోందా తుఫాను సమయంలో ప్రజలు తుఫాన్లో పడుతున్న కష్టాల కంటే కూడా ఈ తుఫాన్లు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. పెట్టుబడులు ఉంటే తుఫాన్లు కూడా మనం ఆపేయచ్చన్న సందంగా తుఫాను సమయంలో కూడా విదేశాలకు వెళ్ళి ఏ విధంగా అడావుడి చేశారో మనం చూసాం. నిన్న మొన్న జరిగిన పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఈరోజు సిఐఏకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సానుభూతి పరులు ఉన్న వ్యాపారవేత్తల్లో కానీ నిన్న సాయంత్రం నుంచి అంతా కూడా పెదవిరుపు ధోరణిలో ఈ సదస్సు గురించి ఎవరితో మాట్లాడినా ఇది చప్పగా సమ్మిట్ అనేది చప్పగా సాగింది. అనుకున్న విధంగా జరగలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కనీసం 50% కూడా ఏదైతే వీళ్ళు అడావుడి చేశారో దానికి కూడా రీచ్ అవ్వలేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి నిదర్శనం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ సమ్మిట్ సందర్భంగా మాట్లాడిన సందర్భంలో విశాఖ హక్కు గురించి ఆయన అసహనంతో మాట్లాడిన తీరే నిదర్శనం. జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు అనే పదం ఎక్కడైనా వింటే మనకి మొట్టమొదటి గుర్తుకొచ్చే పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి రాజకీయంగా భవిష్యత్తును ప్రసాదించిన ఎన్టీ రామారావు గారికి 1995లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా పీఠాన్ని కైవసం చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఎన్నికలకు ముందు ప్రజలకి తీయని నమ్మశక్యమైన మాటలు చెప్పి ప్రజలను నమ్మించడం, ప్రజల్ని వంచడం ఆయన రాజకీయం. అదేవిధంగా గత ఎన్నికల్లో 2024 ఎన్నికలకి సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రసార సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖ హక్కుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మనం చూసాం. టీవీ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ స్వయంగా కానీ విశాఖపట్నం ప్రజలకి తెలుసు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి కూడా తెలుసు. ఆయన మాట్లాడినవి కూడా మనం చూద్దాం. ఇప్పుడు అవన్నీ కూడా మరిచి నిన్న ఆయన మాట్లాడింది వైట్ ఎలిఫెంట్ లాగా స్టీల్ ప్లాంట్ కార్మికులే, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబరే ఈ ప్లాంట్ నష్టాల్లో ఉండటానికి కారణం అని ఈరోజు నిన్న మాట్లాడిన తీరు మనం చూసాం. ఒకవైపు ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనే నినాదంతో వేలాది మంది రైతులు వేలాది ఎకరాలు తమ భూముల్ని, బంగారు పంటలు పండే భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడి త్యాగం చేసి 32 మంది ప్రాణత్యాగాల ఫలితంగా విశాఖ హక్కును మనం సాధించుకుంటే ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు విశాఖ హక్కు వెన్నుపోటు పొడిచి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా నిన్నటి వరకు ఒకటి ఉండేది మనకి. నిన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం కాదు, అసలు ఈ స్టీల్ ప్లాంట్ ఉంచుతారో లేదో కూడా అనే సందేహం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో కానీ నిన్న ఆయన ప్రసంగాన్ని బట్టి కూడా ఉంది. అంటే నిన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అసలు ప్రైవేటీకరణ కాకుండా పూర్తిగా స్టీల్ ప్లాంట్కున్న లక్షలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని భూముల్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న విలువైన వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పెట్టుబడుల పేరుతో పప్పు బెల్లాల్లో పంచిపెడుతున్నారో అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ భూములపై కూడా కన్నేసి ఆ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి అనే ద్వారంలో ఆయన మాట్లాడటం నేను చూసాం. ఏది ఏమైనా మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీ ఓట్ల కోసం సీట్ల కోసం మీరు ఏమైనా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, తీయని కౌరులకు చెప్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ లేకుండా మీరు ఎంత ఏకపక్ష నిర్ణయాలతో స్వార్థపూర్తి నిర్ణయాలతో రాజకీయాలు చేస్తారనే దానికి నిదర్శనం విశాఖ ఉక్కుకు సంబంధించి మీరు చేస్తున్న కార్యక్రమాలే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మీరు కానీ మీ తనయుడు లోకేష్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నికలకు ముందు ఎన్ని ప్రగల్భాలు మాట్లాడారు. అసలు భూమి బద్దలైపోయే విధంగా ఆవేశభరిత ప్రసంగాలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక గనులు కేటాయిస్తాం, క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తాం, పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ భద్రత కల్పించి ఏదైనా సరే కేంద్రంలో మోడీ గారిని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖ హుక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం. అప్పటి వరకు కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో ఆ విషయంలో మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని చెప్పే విధంగా మీరు మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారేమో ఆయన విశాఖపట్నంలో ప్లేనరీ పెట్టి, అంటే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు మీకు ఏ విధంగా కనపడతారు, ఎంత చులకనంటే విశాఖపట్నంలోనే ప్లేనరీ పెట్టి అస్తమానం మాట్లాడకూడదు స్టీల్ ప్లాంట్ గురించి వీటి గురించి. అమిత్ షా గారు మోడీ గారు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళకి చాలా టైం తక్కువ, జస్ట్ బ్రీఫ్ చేయాలంతే అని ఆయన చెప్తారు. ఈరోజు మీరు వచ్చి పెట్టుబడుల సదస్సు ఫెయిల్ అయింది కదా అని విశాఖ ఉక్కు కార్మికులపైన కాంట్రాక్టు కార్మికులపైన మీ అహంకారాన్ని మీరు ఆవేశాన్ని చూపించి వాళ్ళ మీద నిందనేసి, అంటే మీకు కేంద్ర ప్రభుత్వంలో మీకు సరైన కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి నడుస్తున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు విశాఖ ఉక్కు గురించి అంటే మీ లోపాయకార ఒప్పందాలు కావచ్చు, గతంలో మీ మీద ఉన్న కేసులు కావచ్చు, 2014 నుంచి 2019 వరకు దాచుకో పంచుకో విధానంలో మీరు వెనకేసుకున్న లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుకోవటం కావచ్చు. ఈరోజు విశాఖ ఉక్కుని భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తునే మీరు ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నారు.